మార్గము నీకు దొరుకును నిత్య నరకము. ఏ మార్గములో నీవు వెళ్ళుచున్నావు, ఏ గమ్యం చేరుటకై వెళ్తున్నావు. ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించకు. మార్గమైన నీకు మార్గము ఇరుకు మార్గము తొడతెగ కానీ తొడయుండును. నీ నీకిచ్చు నిత్యమైన ఆనందము. నిత్యమైన సమస్తాన్ని సృజించిన సృష్టికర్త, నిన్ను సృజించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. మనిషికి ఏం కావాలో ఆయన ఈ భూమి మీద మనం నివసించడానికి అన్ని కూడా ఆయన సమకూర్చి పెట్టారు. అంతేకాదు నువ్వు మరణించిన తర్వాత పరలోక రాజ్యం చేర్చడానికి కూడా ఆయన పరలోకానికి మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చారు. అందుకని ఆయన అన్నారు, పరలోకానికి నేనే మార్గము సత్యము జీవమని. అంటే పరలోకం చేరాలంటే మీరు చూడండి, మరి సూర్యుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడు. ఆయనలో చీకటి ఉంటుందా? మరి ఉదయం కాగానే చీకటి పారిపోద్ది కదా సూర్యుడు వచ్చాడని. మరి దేవుడు దాన్ని చేసినటువంటి సూర్యుని చేసినటువంటి దేవుడు ఇంకెంత ప్రభావం కలిగి ఉంటాడో, ఇంకెంత మహిమలో ఉంటాడో. కాబట్టి ఆ పరలోక రాజ్యం చేరాలంటే మరి పాపంలో ఉన్నటువంటి మానవుడు మరి ఆ పాపముతో పరలోకానికి చేరలేడు. అంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని. మనం ఎక్కడ పుట్టినా, ఏ కొండలో పుట్టినా, మరి అమెరికాలో పుట్టినా, ఇంకా మంచి దేశంలో పుట్టినా, మంచి కులంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా ప్రతి మానవుడు కూడా పాపంలో పుట్టాడు. అందుకనే పాపం చేయడం ఎవరికి నేర్పాలని పని లేదు. అబద్ధం ఆడడానికి ఎటువంటి పాఠశాలలు అవసరం లే, దొంగతనం చేయడానికి ఎటువంటి పాఠశాలలు అవసరం లే. అదే మరి మంచి నేర్చుకోవడానికి పాఠశాలలు కావాలి. కానీ చూడి మరి పుట్టుకతో వచ్చేస్తుంది అనమాట. అందుకనే మనిషి మరి పుట్టుకతోనే పాపికి, ఆ పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధమైన మరి పరలోకంలోనికి చేరలేడు. అందుకని మరి ఆ పాపం పోవాలంటే ఏంటి మార్గం? ఎలా మరి పాపం ఎలా పోతుంది? అందుకనే కదా మనం పాపం పోవాలని ఏం చేస్తూ ఉంటాం? మరి ఇడ్లను, లేకపోతే కోడలను, మేకలను బలిగా ఇస్తాం, రక్తం ఒలికిస్తాం. అంటే రక్తం ఒలికిస్తే పాపం పోతుంది. కానీ మన నిజంగా పోతుందా? మళ్ళీ అదే పాపం చేస్తున్నాం కదా. మన మోసం బ్రతుకు మారటం లేదు కదా, మన పాప బ్రతుకు మారటం లేదు కదా. అదే అబద్ధాలు, అదే మోసం, అదే త్రాగుడు, అదే మరి పాపం బ్రతుకులో ఉంటా ఉన్నాం. ఎందుకంటే ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపాన్ని తీసివేయలేదు. పరిశుద్ధమైన రక్తం కావాలి. మరి పరిశుద్ధమైన రక్తం ఎక్కడ దొరుకుతుంది? మరి భూమి మీద పుట్టిన ప్రతి మానవుల్లో మరి పాప రక్తమే ఉంది. ఎందుకంటే పాపంలో పుట్టాడు కనుక. కాబట్టి పాపము లేని పరిశుద్ధుడు కావాలి. అందుకనే మరి దేవుడే మానవుడిగా ఈ లోకానికి ఆయన పుడుతూ వచ్చారు. అందుకే మరి డిసెంబర్ 20వ తారీఖున క్రిస్మస్ అని లోకమంతా పండుగ చేసుకుంది. కానీ ఏంటి తెలుసా? మరి దేవుడు మానవుడిగా, పాపము లేని మానవుడిగా ఈ లోకానికి కన్య మరియ గర్భంలో జన్మిస్తూ వచ్చాడు. మనందరి నిమిత్తమై ఆ యొక్క సిలువలో ఆయన మరణిస్తూ వచ్చాడు. నువ్వు నేను అనుభవించాల్సిన పాప శిక్షను ఆ సిలువలో అనుభవిస్తూ వచ్చాడు. ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువుని నీ కొరకే మరణించాడని, తిరిగి లేచాడని నమ్మితే చాలు, నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నీ పాప బ్రతుకు మార్చబడుతుంది. ఎప్పుడైతే నీ పాప బ్రతుకు మార్చబడుతుందో మరి నీ జీవితంలో సంతోషము, మరి ఆనందము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద 100 కేజీల బస్తా మూసేవాడికి మనం సంతోషంగా ఉన్నామంటే మన సంతోషంగా ఉన్నామని చెప్పగలడా? ఎప్పుడైతే ఆ బస్తా నెత్తి నుంచి దింపబడుతుందో అప్పుడు నేను సంతోషంగా ఉంటానని చెప్తాడు. అట్లనే పాపముతో ఉన్న మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. అందుకని మనిషి చూడండి, ఎంత సంపాదన ఉన్నా, ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేక ఎంతో మంది మధ్యంతరంగానే మరి చనిపోతా ఉన్నారు. మరి ఎందుకంటే లోపల పాపం ఉంది కనుక ఆ పాప భారము దిగిపోతేనే మన మనిషి సుఖంగా సంతోషంగా ఉండగలడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నీ పాప భారమంతా తొలగించబడుద్ది. అప్పుడు నీ హృదయంలో సంతోషము లభిస్తుంది. మరి ఆ సంతోషం నేను చనిపోయిన తర్వాత యుగ యుగాలు పరలోకంలో సంతోషంగా ఉంటాం.
కనుక పరలోక రాజ్యం చేరడానికి యేసుక్రీస్తే మార్గం. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే మీకు పరలోకానికి టికెట్ ఉచితం. కాబట్టి చూడండి, ఎంత గొప్ప ఆ పరలోక రాజ్యానికి ఎటువంటి డబ్బు చెల్లించలేదు. యేసుప్రభు దగ్గరికి వస్తే నీ పాపాలు మరి క్షమించబడడానికి ఎటువంటి వెల చెల్లించాలని పని లేదు. నీ ఎద్దునో మేకనో లేకపోతే డబ్బులో ఏమి ఇవ్వాలని పని లేదు. నీ హృదయంలో చోటిస్తే చాలు, నేను పాపిని ఒప్పుకుంటే చాలు, నువ్వు యేసయ్య నా కోసం మరణిస్తావని చాలు, ఒప్పుకుంటే చాలు, నీ పాపము క్షమించబడుద్ది. నువ్వు మరణిస్తే పరలోక రాజ్యం చేరుతావు. మేము కూడా ఒకప్పుడు ఇలానే మరి పాపంలో ఉన్న వాళ్ళమే, మరి పాప జీవితాలు జీవిస్తున్న వాళ్ళమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మేము వచ్చినప్పుడు ఇట్లానే ఎవరో చెప్పగా విన్నప్పుడు మేము తెలుసుకుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. మా పాప జీవితం అంతా మార్చబడింది, మా పాపాలన్నీ క్షమించబడ్డాయి. మరి ఆ పరలోక రాజ్యంలో ఒకవేళ ఈ రోజున మరణిస్తే పరలోక రాజ్యం చేరతాం. మీరు కూడా అటువంటి పరలోక రాజ్యం చేరాలని, మరి ఆ మార్గం మీకు చెప్పాలని ఎంతో ప్రయాసంతో మీ గ్రామం వచ్చాం. ఇంకా మరి ఇటువంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు సాయంకాలం పులిగుండాల్లో మరి అక్కడ యెరూషలేము ప్రార్థనా మందిరంలో మరి ఇటువంటి కూడిక ఉంది. మీరు ఎవరైనా రావచ్చు, ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా అక్కడ ఆరాధన జరుగుద్ది, అక్కడ దేవుని సేవకులు కూడా ఉంటారు, మీకు అనేక విషయాలు తెలియజేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ కుటుంబము రక్షించబడుతుంది. నా పరలోకమందున తండ్రి, ఈ సమయంలో ప్రభా ఈ ప్రదేశంలో పరలోక రాజ్య సువార్త ప్రకటించబడి ఉండగా ప్రభా ఈ మాటలు అనేక మంది జీవితాలను మార్చినట్లు, వారు రక్షించబడినట్లు, పరలోకపు సంతోషం వారు పొందినట్లు ఈ గ్రామంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ సువార్తకు నీరు కట్టుమని, ఫలింపులోనికి తీసుకుని రమ్మని యేసు ప్రభువారి నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. యేసు సంతోషం ఈతొండులే ఓ కందేరు ఉమ్మితోండు భయపి సంతోషం ఈతొండులే యేసు సంతోషం ఈతొండులే అయ్యా మనసేగా సిలువాదే ఓ యేసు దేవుండు నెత్తూరు కారస్త మనసేగా సిలువాదే అయ్యా మనసేగా సిలువాదే ఓ యవ్వలోరే ఓ అక్కలోరే ఇదో యేసయ్యా కుశలి కబూరు ఓ అక్కలోరే ఇదో యేసయ్యా కుశలి కబూరు